महादेवा महेश्वरा साई नारायणा। महादेवा महेश्वरा साई नारायणा। महादेवा महेश्वरा साई नारायणा। महादेवा महेश्वरा साई नारायणा। नटनागरा दुःखभञ्जना साई नारायणा। नटनागरा दुःखभञ्जना साई नारायणा। नटनागरा दुःखभञ्जना साई नारायणा। नटनागरा दुःखभञ्जना साई नारायणा। करुणाकरा अखिलेश्वरा साई नारायणा। करुणाकरा अखिलेश्वरा साई नारायणा। करुणाकरा अखिलेश्वरा साई नारायणा। करुणाकरा अखिलेश्वरा साई नारायणा। अल्लाह तुम महावीर येशु 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 साई नारायणा। हृदयेश्वरा परमेश्वरा साई नारायणा। हृदयेश्वरा परमेश्वरा साई नारायणा। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः। श्री साई लक्ष्मी प्रसादकाय नमः। ओम 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 श्री साई लक्ष्मी प्रसादकाय नमः। श्री साई लक्ष्मी प्रसादकाय नमः। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः। श्री साई लक्ष्मी प्रसादकाय नमः। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः। प्रसादकाय नमः। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः। ओम श्री साई लक्ष्मी प्रसादकाय नमः।
ఓం శ్రీ సాయి లక్ష్మీ ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం 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 శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. లక్ష్మీ ప్రసాదకాయ నమః. లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శ్రీ సాయి లక్ష్మీ ప్రసాదకాయ నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీ సత్య సాయి కృష్ణాయ నమః. ఓం శ్రీ సత్య సాయి కృష్ణాయ నమః. అగ్రాహ్య శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రదర్దనః ప్రభూతస్త్రిమకుర్ధామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాతాక్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞా పుతిరాత్మవాన్ సురేశ శరణం శర్మా విశ్వవేద సిద్ధి సర్వాభిరచ్యుతః వృషా కపిలనేయాత్మా సర్వయోగ వినిశ్రుతః నిర్భోజనం భోక్తా సహిష్ణు జగదా బాబు అని ఫోన్ చేయగానే బయలుదేరిపోయారు సార్ అన్నారు. కరెక్ట్గా 8 గంటలకి లోపల నుంచి ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ముహూర్తం. ఆ 8 గంటలకి తేవాలి కదా. కరెక్ట్గా 8 గంటలకి లిఫ్ట్ బాగా రన్నింగ్లోకి వచ్చేసింది. సరిగ్గా ఏ ముహూర్తాన్ని అయితే మనం ఫోటో ఇక్కడ పెట్టాలనుకున్నాం ఆ టైంకి స్వామి లిఫ్ట్లో వచ్చినట్టుగా వచ్చేసి ఇక్కడ ఫోటో చక్కగా అందరికి అయిపోయింది అనమాట. అది అందరికి అయిన తర్వాత కత్తిని వేసాం. ఎందుకంటే కత్తిని తీస్తే స్వామి ఉండాలి కదా, ముందర పెట్టాలి కదా మంచి టైంలో. ఉదయం 8 గంటల పట్ట అంత పెద్ద సమస్యను దాటించి చాలా సింపుల్గా ఏమైపోతుంది, అణువు కూడా స్వామి దగ్గరుండి ఆయనే మనం చేయించుకుంటారు. ఇదంతా ఇది మనకు ఒక అవకాశం అని చాలా ఆనందంతో మనం దాన్ని స్వీకరించడం జరుగుతుంది. ఆరాధితమైన ఒంటిగంట అయిపోతుంది. సాయిరామ్ నేను మనలోనే ఉన్నారు, మనతోనే ఉంటారు. చీకటిలో ఉన్నారు, వెలుతురులో ఉన్నారు. మనలోనే ఉన్నారు బాబా, మనతోనే ఉంటారు స్వామి. జై బోలో భగవాన్ శ్రీ సత్సాయి బాబాజీకి. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ నిమిష్ పాండే గారు పాడేరు దగ్గర బాపూర్ అనే గ్రామంలో ఒక 15,000 మంది బహిరంగ సభలో ఓ మాట చెప్పారు సీతారాంబాబు గారి సమక్షంలో. అంకుల్ ఉంటే సీతారాంబాబు గారు మన దేవుడు, ఇంకో దేవుడు. నిజంగా ఉండుంటే ఈ ఎంత ఆనందపడిపోయేవారు అంకుల్. నిజంగా అంకుల్ సమక్షంలో
నా చెయ్యి సీతారామ గారి చెయ్యి నిమిష్ పాండే గారు పట్టుకొని పాడేరు విశాఖపట్నందే కాదు తూర్పుగోదావరిది కూడా చేతులు ఎత్తారు. అది స్వామి ఎత్తించారు. నాకు అర్థం కాలేదు ఎందుకని. ఈ మధ్య అంటే అది అయిన తర్వాత రంపచోడవరం మాడిమిల్లి అల్లూరు జిల్లాలో పాడేరులో కలపడం. ఇప్పుడు మన ఎలాగైతే పాడేరు గిరిజన ప్రాంతంలో వాటర్ ప్రాజెక్టులు అయ్యి పుట్టపర్తి వెళ్తా ఉన్నామో, ఎలాగైతే పాడేరులో పుట్టపర్తి వచ్చి తాగుడు మానేస్తున్నారో, ఎలాగైతే పాడేరులో పుట్టపర్తి వచ్చి వాటర్ ప్రాజెక్టులు అవుతున్నాయో, అదేవిధంగా రంపచోడవరం మాడిమిల్లి ఏరియాలో కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అంటే స్వామి ఇది ప్లాన్ ఇప్పుడుది కాదు. ఈ మందిరం తర్వాత ఈ రాజమండ్రితో మన గుడిసి గారితో అందరితో కూడా ఈ అనుబంధం చూస్తే అది మళ్ళీ మీ తూర్పుగోదావరి జిల్లాలో కలిసిపోతుంది. ఇది స్వామి అంతా ఎక్స్పాండ్ అయిన తర్వాత. అంటే ఈరోజు సాయికృష్ణ గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ గురించి చెప్పవసరం లేదు. నిష్కామ కర్మ నేను అబ్జర్వ్ చేసింది. ఏమీ ఆశించకుండా వాళ్ళు మంచి హృదయంతో ఏ కార్యం సకినేటిపల్లి మందిరం ఏ కార్యమైన వాళ్ళు ఆ స్వచ్ఛమైన హృదయంతో చేస్తారు కాబట్టిగా అన్నీ విజయవంతం అవుతాయి. కానీ ఈ మధ్యలో మన రాజమండ్రి నుంచి మీరు వాట్సాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎక్కువ ట్రిప్పులు మొన్న ఏప్రిల్ కూడా మన రాజమండ్రిలో వాళ్ళు పుట్టపర్తి ఎక్కారు, మారేడుమిల్లి వాళ్ళు. మన శివరాత్రి కూడా ఇక్కడి నుంచి ఎక్కారు. రేపు ఏప్రిల్ 12 కూడా ఇక్కడ ఎక్కుతున్నారు. మొత్తం ఆ ఏరియా అంతా టేకుల వీధి, గాకలగుంది, మర్రివలస, జన్మగూడ, గంగనూరు, ఎడ్లకొండ, చీడిపాకలు ఇవన్నీ కూడా మొత్తం అన్ని గ్రామాలు కూడా స్వామి భక్తులుగా మారిపోతా ఉన్నారు. భజనలు చేస్తూ ఉన్నారు, తాగుడు మానేస్తున్నారు. ఇప్పుడు 70 గ్రామాల్లో మారేడుమిల్లి ప్రాంతంలో వాటర్ ప్రాజెక్టులు అవుతా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఈ మందిరం కేంద్రంగా భోజనం ఏర్పాట్లు ఇవన్నీ కూడా స్వామి చేయించుకోలేదు అంతా. అదే మాట అన్నాను. మొన్న ఒక 32 మంది ఇక్కడ చీడిమట్ట వాళ్ళు ఎక్కారు పుట్టపర్తి. ఎక్కితే నేను అదే మాట అన్నా ఫోన్లో, స్వామి ఏదో ఒక ఉద్దేశంతోనే ఇలా రాజమండ్రి కేంద్రంగా ఈ ఎలాగైతే పాడేరు కేంద్రంగా అక్కడ సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయో, మన రాజమండ్రి కేంద్రంగా మళ్ళీ మా అల్లూరు జిల్లా నుంచి ఆ మారేడుమిల్లి రంపచోడవరం ఇందులో కలిసిపోయి హృదయ పుష్పాన్ని బాబు అన్నారు. మన హృదయ పుష్పాన్ని భగవంతుడి పాదాల దగ్గర సమర్పించాలి. మరి స్వామి దగ్గర సమర్పించాలి అంటే పుష్పం ఎంత పరిశుద్ధంగా, ఎంత పవిత్రంగా, ఎంత అందంగా ఉండాలి. అలా ఉండాలి అంటే మనం ఏమి చేయాలి? మనసుని పవిత్రంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ మనసులోకి అనవసరమైన ఆలోచనలు ఏమీ రాకుండా చేయాలి. ఆ మనసు నిండుగా భగవంతుని మాత్రమే నింపుతాం. అలా చేస్తే ఆ పుష్పం మన హృదయ పుష్పం స్వామి పాదాల దగ్గర చేరటానికి అర్హత పొందుతుంది. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం. ఒక్క భగవంతుడి పాదాలు మాత్రమే మనకి రక్షణ. నేనున్నాను బంగారం అని చెప్తున్నప్పుడు మన పైన ఉంది భగవంతుని మనసులో నింపు. ఆ మనసు ఆ హృదయ పుష్పాన్ని మరి స్వామికే సమర్పించి నిష్కామ కర్మతో ఏం చేసినా మనం స్వామికి నచ్చుతాం. స్వామికి నచ్చే నాకు బాగా తెలిసిన వ్యక్తుల్లో సాయికృష్ణ గారు. ఆయన నాకు సుమారు 20 సంవత్సరాలుగా తెలుసు. సత్యసాయి గురుకులం వార్డెన్గా పనిచేస్తారు ఆయన చాన్నాళ్ళు. అప్పుడు ఆయన చూసినప్పుడు నాకు ఒకటే అనిపించేది, స్వామి లాగే ఎవరన్నా ఉన్నారు అంటే ఈ లోపల చాలా మంది ఉన్నారు, అందులో సాయికృష్ణ గారు. నేను ఆయన ఎప్పుడు చూస్తున్నా స్వామి లాగే అనిపించేది. ఆయన మాట్లాడుతుంటే స్వామి మాట్లాడుతున్నట్టు అనిపించేది. ఇప్పటికీ ఆయన ఫోన్లో మాట్లాడుతున్నా కూడా స్వామి ఏదో చెప్తున్నారు నాకు అనే భావంతో వింటాను. సార్ మీరు మరిన్ని స్వామి కార్యక్రమాలు నిర్వహించాలి, మరింత మందికి స్వామిని చేరువ చేయాలి, లేదా మరింత మందిని స్వామికి చేరువగా చేర్చాలి. ఈ క్రతువులో మీతో పాటు మేము అందరం ఉంటాం. స్వామి నచ్చేలా, స్వామి మెచ్చేలా మనం నచ్చుకుంటాం. అందరికీ ముఖ్యంగా ఈరోజు మనకి ఈ సత్యసాయి మందిరం, శ్రీ మందిరం ఇచ్చినటువంటి మన రామస్వామి గారి కుటుంబ సభ్యులందరికీ కూడా, సాయికృష్ణ గారికి, అలాగే వాళ్ళ సిస్టర్స్కి, ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ అందరికీ కూడా. నాకు ఆయన పేరు అభయారు గారా ఏమంటారండి,
నాదయారి గారు అని చెప్పి నాకు ఇప్పుడు నందమూరి రామారావు ఉన్నప్పుడు చెప్తుండేవారు కాలేదు నాదయారి గారు అని చెప్పి ఆయన అంటే అప్పుడు నందమూరి రామారావు టైం నుంచి వాళ్ళు సత్సాయి సేవా సంస్థలు ఎంతో యాక్టివ్గా బోల్డ్ ఎక్స్పీరియన్స్లు వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులకి మరొకసారి మన తొక్కుపోదాడే పద్ధతులను తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి సేవకోవడం అన్నాలు తెలుస్తూ సాయిరామ్. హలో సాయిరామ్. ఇంకా మొత్తం ముఖ్యమైన కార్యక్రమం మీ కన్వీనర్ గారు ఈరోజు మీ అందరికీ తెలుసో తెలియదు నాకు తెలియదు కానీ మన వెంకటేశ్వర గారు 50వ మ్యారేజ్ డేట్ అండి. మనం అనుకోకుండా అంటే అన్ని కార్యక్రమాలు అలా జరుగుతూ ఉంటాయి. నాకు ఇప్పుడు సుభాష్ బయటపడుతుంటే అర్థాలు గుర్తున్నాను, ఎప్పుడు అర్థాలు గుర్తున్నాయి. యాక్చువల్లీ కుర్చీలో కూర్చుంటాను కానీ ఎందుకు వచ్చి అక్కడ కూర్చున్నాను. కూర్చోగానే సుభాష్ సార్ ఇవాళ మా కన్వీనర్ గారు 50వ మ్యారేజ్ డే సార్ అన్నారు. అంటే స్వామి చెప్పించారు. అంటే ఎందుకు చెప్తాను, స్వామి దగ్గర ఇవాళ ఇంత మంచి కార్యక్రమంలో ఆయన కార్యక్రమం కూడా రావడం మనకి ఎంతో అదృష్టం. ఆయన అదృష్టం మనకంతా కూడా. కాబట్టి ఆయన చిన్న సత్కారం చేద్దామని చిన్న సత్కారం స్వామి ఆశీస్సులు అదే ఆ సత్కారం అన్నం స్వామి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ సాయిరామ్. మన దీనికి మన హనుమంతరావు గారిని దిగులు గారు బాబాయ్ గురవ గారు మన సాయికృష్ణ గారు మన కన్వీనర్ సార్ ఉంటే వచ్చారు సార్ మాస్టర్ మన ప్రభాకర్ గారు కన్వీనర్ రండి సార్, అందరూ రండి సార్. లక్ష్మణరావు రండి. మాకేమో వద్దు, ఇక్కడే మేము ఉంటాము, మేము రాము అని చెప్పాను అనమాట. అలాగా ఈవేళ ఇంత అందరిలోని మీ అందరి ఆశీస్సులు మాకు ఉండి మా పనులన్నీ సమయంగా జరగాలని స్వామిని కోరుకుంటూ చాలా సాయిరామ్ అండి. మీ అందరూ शांति शांति। जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय। उसको सब हाँ